అలా అయితే ఈ పాటికి అగ్గిపుల్ల గీయాలి కదా ప్రసాదం. అగ్గిపెట్టికి ఎవరైనా పంపించారేమో సార్. అంతేనంటావా? నాకేదో డౌట్గా ఉంది సార్. లేదంటే మేడం గారు మీ విషయంలో ఇలా బిహేవ్ చేయరు. సార్ కాఫీ కావాలా సార్? మనశ్శాంతి కావాలి, సేఫ్టీ కావాలి. కష్టం సార్. వీడికి అర్థమయ్య అన్నాడో అర్థం కాక అన్నాడో తెలియదు కానీ సార్, కరెక్ట్గా సింక్లో అన్నాడు సార్. వాడు సంగతి వదిలే ప్రసాదం. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? వెళ్ళి మాట్లాడితే ఆవిడే ఓపెన్ అవుతారు కదా సార్. అంతగా అగ్గిపెట్టి తీశారనుకోండి సార్, పారిపోవడమే. పదండి పదండి సార్. హలో మేడం. నువ్వు నాతో మాట్లాడొద్దు రామ్. నిన్ను చూస్తుంటే పిచ్చి కోపం వస్తుంది. నేనేం చేశాను మేడం? నన్ను మోసం చేశావు. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటే నన్ను డిసప్పాయింట్ చేశావు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. అంటే ఆ విషయం నాతోనే చెప్పించాలనా? ఇప్పటికైనా నువ్వు జరిగిందేదో చెప్పకపోతే ఐ కాంట్ బేర్ ఇట్. తప్పు నాదే మేడం. కంగారులో తడబడి మాట్లాడిన ఒక్క మాట వల్ల ఇప్పటి వరకు నేను ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు. అసలు నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలనే అనుకున్నాడు మేడం, కానీ కుదరలేదు. యాక్చువల్లీ ఆ రోజు మీరు ఇంటికి వచ్చినప్పుడే మీకు తెలియాలి. తెలియలేదు. నువ్వు చెప్తావని అప్పుడే చూశాను. బట్ మమ్మల్ని వెళ్ళిపోమని మమ్మల్ని కంగారు పెట్టావే తప్ప అప్పుడు కూడా నువ్వు ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు మీకు నిజం తెలిసిపోయింది కదా. నేను చేసింది తప్పే, కానీ మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు మేడం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అది కూడా నేనే చెప్పాలా? మీరే చెప్పాలి కదా మేడం. అసలు నేను ఐ లవ్ యూ చెప్పిన తర్వాత మర్నాడు నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు? మీరు కోప్పడుతుంది, సీరియస్ అవుతుంది. నేను ఆఫీస్కి రాలేదనా? మరి నువ్వేమనుకున్నావు? నిజాలు తెలిసిపోయాయేమోనని. నిజాలా? ఏంటా నిజాలు? అది మేడం చెప్పదు ప్రసాదం. మేడంకి ఏం చెప్పద్దు. కోపం ఆవిడకేనా, నాకు ఉండకూడదా? నువ్వు ఏ విషయం చెప్పలేదు కాబట్టి నేను కోపడుతున్నాను. నువ్వు దేనికి కోపడుతున్నావు? కోపడక మీ బర్త్డే రోజున మీరు ఫుల్ పార్టీ మూడ్లో ఉంటారని డిస్టర్బ్ చేయడం ఎందుకా అని నేను మీకు కాల్ చేయలేదు. నేను ఆఫీస్కి వస్తే మీరు కూడా ఎంజాయ్ చేయకుండా నాతో పాటు ఆఫీస్లో ఉండిపోతారేమోనని రాలేదు. కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు కదా, చేశారా? ఎంత ఎదురు చూసానో తెలుసా? బిస్కెట్. సారీ రామ్, నేను అలా అనుకోలేదు. నువ్వు ఆఫీస్కి వస్తే వచ్చాక ఇద్దరం కలిసి రోజంతా బయట తిరుగుదాం అనుకున్నాను. అప్పుడు లేకపోతే ఏంటి మేడం, ఇవాళ వెళ్ళరండి. అవును, కరెక్టే కదా. ఇవాళ నాకు వర్క్ ఉంది మేడం. మంచి రోజు చూసి జర్నీ స్టార్ట్ చేద్దాం. వస్తాను మేడం. రామ్ సార్, భలే కవర్ చేశారు సార్. కవర్ చేయడమా? కొంచెంలో మిస్ అయింది. లేదంటే నా అంతటనే నాకు పెళ్ళిందని చెప్పేసేవాడిని.
మాట్లాడినట్టు ఇక మీదట అమ్మని ఎవరూ వేలెత్తి చూపించకూడదురా అన్న. అది జరిగితే భర్తగా నువ్వు, కొడుక్క నేను లేనట్టే. నిజమేరా, ఎప్పుడు పుల్లా తిరిగే మనిషి దాన్ని ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను రా. దాని కళ్ళలో తిరిగిన కన్నీటిని చూసి బాధేస్తుందిరా. మన కారణంగా అమ్మ మాటలు పడింది. పిన్నంటున్న మాటలకి సమాధానం చెప్పలేకపోయింది. మనం అసమర్థులం కాదనే నమ్మకం అమ్మ కలిగించాలి. మనం ఉన్నామనే ధైర్యం కలిగించాలి. మళ్ళీ అమ్మ తలెత్తుకునేలా చెయ్యాలి. నవ్వుతూ తిరిగేలా చెయ్యాలి. అవునరా, మనం ఉన్నామనే ధైర్యం మీ అమ్మకి ఇద్దాంరా. లోకే, నువ్వు కోపడిన చూడగలను కానీ నీ కళ్ళలో కన్నీళ్ళు కనిపిస్తే నేను చూడలేను లోకి. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మీరేం చేశారా మిమ్మల్ని కోపడ్డానికి? ఇదంతా నా తలరాత. ఆ నాగేశ్వరితో మాటలు పడాలని, నలుగురిలో అవమానపడాలని రాసుంది. అందుకే ఇలా జరిగింది. లేదమ్మా, మేం చేసిన తప్పులే నీకు జరిగిన అవమానానికి సగం కారణాలు. ఆడదానికి విలువ పెరిగేది కట్టుకున్న భర్త వల్ల, కన్న బిడ్డల వల్లేనే. భర్తగా నేను ఫెయిల్ అయ్యాను, బిడ్డగా వాడు ఫెయిల్ అయ్యాడు. ఇంతకాలం నేను మంచి భర్తను అనుకునేవాణ్ణి. నువ్వు ఆస్తి పంపకాలు జరగాలంటే సరేనని సంతకం పెట్టాను. సిటీకి వెళ్ళిపోదామంటే ఒప్పుకొని నీతో వచ్చాను. నువ్వు ఏది చెప్తే దానికి తలాడించాను. నా భార్యను సంతోషపెడుతున్నాను, నేను మంచి భర్తనే అనుకున్నాను. కానీ భర్త అనేవాడు పెళ్ళాం మాటలు తలాడించడమే కాదు, బాధ్యత ఉండాలన్న విషయాన్ని మర్చిపోయానే లోకే. నాకు పొలం పనులే తెలుసు, వ్యవసాయం ఒక్కటే తెలుసు. సిటీలో నేను చేసే పని ఉంటుందని ఖాళీగా కూర్చున్నాను. వచ్చిన పని ఇక్కడ దొరకదు కాబట్టి ఖాళీగా కూర్చున్నాను అనుకున్నాను. కానీ మగాడిగా ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించాలనే బాధ్యతను మర్చిపోయి నేను నాన్న చేసిన తప్పే చేశానమ్మా. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగవమ్మా. అవునులోకి, ఇంతకాలం మేం చేసిన తప్పేటో తెలిసొచ్చింది. ఏం చేయాలో తెలిసొచ్చింది. ఎవరి కారణంగా నువ్వు అవమానపడ్డావో, ఎవరి ముందు తలెత్తుకోలేని బాధపడుతున్నావో అక్కడే వాళ్ల ముందే నువ్వు సగర్వంగా తలెత్తుకునేలా చేస్తాం. నీ కొడుకు భర్త అసమర్థులు కారు, సమర్థులే అని నిన్ను అవమానించిన వాళ్లే వచ్చి నిన్ను పొగిడేలా చేస్తావమ్మా. అవునులోకి, మళ్ళీ నీలో పాతలోకి చూస్తాను. నీ కళ్ళలో ఆనందాన్ని చూస్తాను, చూసేలా చేస్తాను. మార్పు అనేది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చోట మొదలవుద్దని గీత ఎప్పుడు అంటుండేది. మాలో మార్పు రావడానికే ఇలా జరిగిందనుకుంటాను. ఇక నుండి మాచినేని లోకేశ్వరి భర్త మాణిక్యం అని కాకుండా మాచినేని మాణిక్యం గారి భార్య లోకేశ్వరి గారు అన్నలా బతికి
అత్తయ్య, ఏంటి మేడం గారు ఇక్కడికో బయలుదేరినట్టున్నారు? ఆయనకి క్యారియర్ తీసుకెళ్తున్నాను. ఏంటి కొత్త అలవాట్లు? అంటే ఉదయం ఆయన టిఫిన్ కూడా తినకుండా వెళ్లారు. అందుకని మరి ఆంటీ పరిస్థితి ఏంటి? అన్ని టేబుల్ మీద సర్ది పెట్టేశాను. మీకెప్పుడు ఆకలేస్తే అప్పుడు తినండి అత్తయ్య. అంటే కుక్క పిల్లకి బిస్కెట్లు వేసినట్టు అక్కడ పడేశాను, పోయి తినండి అంటున్నావా? ప్రియా, దాని మీద అరుస్తావెందుకే? టేబుల్ మీద పెట్టాను తినండి అంటే వడ్డించడానికి మీ బాబొస్తాడా? అన్నీ అక్కడే ఉన్నాయి అత్తయ్య. అయినా ఆఫీస్కి వెళ్ళి రావడానికి అంత టైం పట్టదు కదా. ఇక్కడ ఆటో ఎక్కితే అక్కడ దిగడం, అక్కడ ఆటో ఎక్కితే ఇక్కడ దిగడం. పోన 5 నిమిషాలు, రాని 5 నిమిషాలు, అంతే కదా. 10 నిమిషాలు నేను వెయిట్ చేయగలను. వెళ్ళి త్వరగా రా. అంటే నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏ? 2-3 చోట్లకు తిరగాలి. నేనేదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అందుకే కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొందరిని కలవాలి. నువ్వు ఉద్యోగం చేస్తావా? అంటే మీ అబ్బాయి సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తే ఆయనకి ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది కదా అని. అయినా నీకేమొచ్చని? ఎవడిస్తాడు నీకు ఉద్యోగం? నా చదువుకి పెద్ద ఉద్యోగం దొరకపోవచ్చు, కానీ నా చేతిలో దేవుడిచ్చిన విద్య ఉంది కదా, టైలరింగ్ చేస్తాను. ఊర్లో ఉన్నప్పుడైతే ఇంటి పనులని, పొలంలో పనులని అన్నీ చూసుకోవడానికే సరిపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం వంట అయిపోయాక అంతా ఖాళీగానే ఉంటున్నాను. అందుకని. ఎంత తెలివిగా మాట్లాడుతున్నావే! అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పని పాట లేకుండా ఆంటీ ఖాళీగా ఉంటుందని ఇండైరెక్ట్ గా అంటున్నావు కదూ? ఆహా, ఇప్పటి వరకు చెప్పింది నా గురించా? నీకు అర్థం కాలేదా? ప్రియా, నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. అదనడం కాదే, నువ్వు మాట్లాడడం చూస్తే నాకు అదే అనిపిస్తోంది. నేను నా గురించి చెప్తున్నాను గాని మిమ్మల్ని ఎందుకంటానత్తయ్య? నువ్వు ఎవరినైనా ఆపగలవు, నీ మాటల గారడీతో అనలేదని నిరూపించగలవు. అవును, అంత మాయలాడి కాబట్టే అది ఇంకా ఇక్కడ ఉండగలుగుతోంది, పెత్తనాలు చలాయించగలుగుతోంది. చూడు, నువ్వు ఊరు మీద పడి ఉద్యోగాలేం వెలగబెట్టక్కర్లేదు. నోరు మూసుకొని ఆఫీసులో క్యారియర్ ఇచ్చి త్వరగా రా. నువ్వు వచ్చే వరకు భోజనం చేయకుండా వెయిట్ చేస్తుంటాను. 10 నిమిషాలకి మించి టైం పట్టిందా? పో. భలే ఇచ్చారంటీ. లేకపోతే దాని ముఖానికి ఉద్యోగం చేస్తుందంట. ఇప్పుడే ఉంది ప్రియా, టైంకది ఇంటికి రాకపోని అప్పుడుంటుంది. అయ్యో, మీ అమ్మతో తలెత్తిస్తాం, తొడగొట్టేస్తాం, కష్టపడి చెమటొచ్చి పని చేస్తామని ఏదేదో ఆవేశంలో చెప్పు వచ్చేసాం కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అవును నాన్న, తిరిగి తిరిగి ఆయాసం వచ్చింది కానీ పని మాత్రం దొరకలేదు. ఇప్పటి వరకు పని చేయడమే కష్టం అనుకున్నాను రా, కానీ పని ఎత్తుక్కోవడం ఇంకా కష్టమని ఇప్పుడు తెలుస్తుందిరా. ఇంతకాలం బాధ్యత లేకుండా ఎంత టైం వేస్ట్ చేశానో ఇప్పుడు అర్థమవుతుందిరా. 4 అడుగులు ఎత్తేనే నా వల్ల కావడం లేదురా. అలాంటిది అక్కడక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండనక వాననక ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారా. ఈ వయసులో నీకు కష్టం విలువ తెలిసినా నువ్వు చేయలేవు కదా నాన్న. అలాగని ఇంకా నన్ను సోమరిపోతుగా ఖాళీగా కూర్చోమంటావా? ఏదో పని చేస్తాను, మీ అమ్మ పరువు నిలబెడతాను. మరి నీ పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు అనిపిస్తుంది నాన్న, చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోతే బ్రతుకు ఎంత బరువైపోతుందనని. అదే రామ్గఢ్లో నేను చదువుకునుంటే వాడంత కాకపోయినా ఏ గుమస్తగిరో చేసేవాణ్ణి. చిన్నప్పుడు నేను బడికి వెళ్ళను, చదువుకోను అన్నానే అనుకో, కొట్టు తిట్టు నేను పంపించచ్చు కదా. బాగుందిరా, అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పెడుతున్నావా?
నానా పూల మొక్కలు. నానా ఒకసారి లోపలికి వెళ్ళొస్తానన్నా. దేనికిరా? మన పొలంలోకి వెళ్ళినట్టుంటుంది. ఏం కావాలి బాబు? నేను మొక్కలు కొనడానికి రాలేదండి. మొక్కల్ని చూసేసరికి ఉండబట్టలేక చూడాలని, వాటిని నా చేతులతో తాకాలని వచ్చానంటే. ఆ పక్క మొక్కలని కింద పడిపోయి ఉంటే సర్దానండి. అలా ఉంటే పాడైపోతాయి. అవును సార్, ఈ గులాబ్ మొక్కలకి అంటు కట్టించకపోయారా? ఇది కరెక్ట్ సీజన్ అండి. ఆ మొక్కల్ని అలా వదిలేశారేంటండి? వాటిని ఎవరూ కొనడం లేదు బాబు, అందుకే వాటిని వదిలేశాను. అయ్యో, మొక్కలంటే పిల్లలు సార్. పిల్లల్ని ఎవరైనా అజాగ్రత్తగా చూస్తారా? నువ్వు రైతువా? ఏం సార్? రైతే కదయ్యా, చెట్టును అమ్మలాగా మొక్కను పిల్లలాగా చూసేది. అవును సార్, కొన్ని కారణాల వల్ల సిటీకి వచ్చాను. పని కోసం వెతుకుతూ ఇదిగో ఇలా వచ్చాను సార్. మరి పని కోసం వచ్చిన వాడివి, నీకు తెలిసిన పనే కదా, అదేదో ఈ నర్సరీలోనే చేసుకోవచ్చు కదా. అంటే మా వాడికి ఇక్కడ పనిస్తారా? మీరు? మా నాన్నగారండి. నమస్తే. నమస్కారం అండి. నాకు మొక్కల గురించి పెద్దగా తెలియదయ్యా. ఇది వ్యాపారం కోసం కాదు, ఇట్స్ మై ఫ్యాషన్. నీలాంటి రైతుంటే మా నర్సరీకి డోకా ఉండదు. నీకు ఎంత కావాలంటే అంత జీతం తీసుకో. ఇక్కడ పనివాళ్లా కాకుండా నా మనిషిగా ఉండు, మీ నర్సరీగా చూసుకో. చాలా థ్యాంక్స్ అండి. మరి ఎప్పుడొస్తావు పనిలోకి? ఎప్పుడు కాదు, ఇప్పుడు జాయిన్ అయిపోతాను. వెరీ గుడ్, జాగ్రత్తగా చూసుకో. అరే శివ, ఎందుకు నీ టైం బాగుందిరా? నీకు తెలిసిన పనే దొరికిందిరా. ఇంకా నా పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. నాన్న, నాకు ఉద్యోగం దొరికింది. పైగా ఆయన మంచి శాలరీ కూడా ఇస్తానంటున్నాడు. ఇంకా నువ్వు పనిచేయాల్సిన అవసరం ఏముంది నాన్న? అమ్మతో పాటు నువ్వు కూడా ఇంట్లో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చో. అదేం కుదరదురా. నేను మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏదో ఒక పని చేసి తీరుతాను. నువ్వు నీ పనిలో ఉండు, నేను నా పని ఎత్తుక్కుంటాను. సరేనా? సరే. మాయా, ఆంటీ, మీరు చెప్పినట్టే ఆఫీస్కొచ్చిన తర్వాత నాకు ఏ రిజల్టు చెప్పలేదని బుంగమూతి పెట్టుకున్నాను. ఎంత బ్రతిమాలడనుకున్నారు? మగాళ్ళంతా అంతేనమ్మా. మనం వెంట పడుతున్నామని తెలిస్తే బిల్డప్ ఇస్తారు, మనం మూతి తిప్పుకుంటే బ్రతిమలాడతారు. మీరు చెప్పండి ఆంటీ. నువ్విలా నేను చెప్పిన ప్రతి విషయాన్ని
తూచా తప్పకుండా ఆ అబ్బాయి మీద అప్లై చేయి. దెబ్బకి నీ కొంగు వదిలితే ఒట్టు. థ్యాంక్ యూ ఆంటీ. ఆయన ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? తప్పకుండా ఇవ్వు. ఏమండి? ఏమండా? అబ్బో, ఏంటి? మాట్లాడండి. ఎవరు? మాట్లాడండి, మీకే తెలుస్తుంది. మాట్లాడండి. బాబూ, నా పేరు నాగేశ్వరి. మాయకి ఆంటీనవుతాను.